కూటమి ప్రభుత్వం పెన్షన్ల వెరిఫికేషన్ పేరుతో కొన్ని పెన్షన్లను తొలగించాలని ఒక నిర్ణయం అంటూ తీసుకుంది. దీని మీద మనం నిన్న ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఏ ప్రభుత్వమైనా ఒకటి ఆలోచించాలి. ప్రభుత్వాలు మారినా అధికారులు మారరు. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అధికారులు ఒక్కరే పనిచేస్తారు. ఈ పెన్షన్ల అవకతవకలు ఉంటే కొంతవరకు తీసివేయడంలో తప్పులేదు, కానీ ప్రభుత్వం పెన్షన్లకు ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుందన్న ఆలోచనతో ఈ పెన్షన్లను తగ్గించాలి అనుకోవడం చాలా శోచనీయం కూడా. ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మనం నిన్న ఒక మాట అనుకున్నాం, చంద్రబాబు సర్కార్ అయినా ఒకటి ఆలోచించాలి. గతంలో ఇచ్చిన పెన్షన్ల జోలికి పెద్దగా పోకుండా ఇక నుంచి కొత్తగా ఇచ్చే పెన్షన్లను నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిశీలన చేసి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తే బాగుంటుంది. పాత పెన్షన్లను తొలగిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మనం చెప్పుకున్నాం. అట్లాగే దాని మీద ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నిర్ణయం ఏమిటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు జారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల జిల్లా కలెక్టర్ల సదస్సులో సామాజిక పెన్షన్ల తనిఖీ నిర్వహించి అనర్హులైన వారికి పెన్షన్లు తొలగించాలని, రెవెన్యూ రికవరీ చట్టం మేరకు పెన్షన్ సొమ్మును తిరిగి రికవరీ చేయాలని, వికలాంగులకు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనుమానిత పెన్షన్దారులందరికీ నోటీసులు జారీ చేయాలంటూ మంగళవారం సెర్ఫ్ సీఈఓ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నోటీసులు జారీ చేయవద్దని సూచిస్తూ బుధవారం సెర్ఫ్ సీఈఓ గారు కలెక్టర్లకు ఎస్ఎంఎస్ పంపించారు. అంటే ప్రభుత్వ నిర్ణయంలో పునరాలోచనలో పడినట్టుగా అనిపిస్తుంది. ఈ పెన్షన్లను తొలగించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని భావించిన గ్రౌండ్ లెవెల్లో వస్తున్న వ్యతిరేకతను బట్టి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం మార్చుకుంటుందా అనే సమాచారం తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం పాత పెన్షన్ల జోలికి పోకుండా కొత్తగా ఇచ్చే పెన్షన్లను నియమ నిబంధనలతోటి మంజూరు చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో ఈ పాత పెన్షన్లను తొలగిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఏం చేస్తుందో ప్రభుత్వం ముందు చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.